బన్నీ బెయిల్ రద్దు. అల్లు అర్జున్ వివాదం రోజురోజుకి అనూహ్యం మలుపులు తిరుగుతోంది. సంధ్యా థియేటర్ ఘటనపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడంతో అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించి తన బాధను వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదం ఇక్కడితో ఆగలేదు. పోలీసులు సంధ్యా థియేటర్లో ఏం జరిగిందో వీడియోల ఆధారంగా వివరిస్తూ అల్లు అర్జున్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తున్నారు. ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. హైకోర్టు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ కేసు విచారణలో పోలీసులకు సహకరించాలని ఆదేశించినప్పటికీ కేసు సంబంధిత విషయాలను బహిరంగంగా చర్చించవద్దని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. రేవతి మృతి గురించి ఎవరూ తనకు చెప్పలేదని, తన వ్యక్తిత్వ హననం జరుగుతోందని అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే చిక్కడపల్లి పోలీసులు హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఈ పిటిషన్ కోర్టులో విచారణకు వస్తే వివాదం మరింత తారాస్థాయికి చేరే అవకాశం కనిపిస్తోంది. బన్నీ బెయిల్ రద్దు. అల్లు అర్జున్ వివాదం రోజురోజుకి అనూహ్యం మలుపులు తిరుగుతోంది. సంధ్యా థియేటర్ ఘటనపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడంతో అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించి తన బాధను వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదం ఇక్కడితో ఆగలేదు. పోలీసులు సంధ్యా థియేటర్లో ఏం జరిగిందో వీడియోల ఆధారంగా వివరిస్తూ అల్లు అర్జున్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తున్నారు. ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. హైకోర్టు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ కేసు విచారణలో పోలీసులకు సహకరించాలని ఆదేశించినప్పటికీ కేసు సంబంధిత విషయాలను బహిరంగంగా చర్చించవద్దని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. రేవతి మృతి గురించి ఎవరూ తనకు చెప్పలేదని, తన వ్యక్తిత్వ హననం జరుగుతోందని అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే చిక్కడపల్లి పోలీసులు హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఈ పిటిషన్ కోర్టులో విచారణకు వస్తే వివాదం మరింత తారాస్థాయికి చేరే అవకాశం కనిపిస్తుంది.